కంచగచ్చిబౌలి భూములపై స్టేటస్ కోను కొనసాగించాలని సుప్రీం ఆదేశం. తదుపరి విచారణ మే 15కు వాయిదా. సుప్రీం ఆదేశాలను గౌరవిస్తామన్న కాంగ్రెస్. రేవంత్ ప్రభుత్వం పర్యావరణ విధ్వంసానికి పాల్పడుతోందన్న బీఆర్ఎస్. ఒడిశాలోని నైని బొగ్గు బ్లాక్ను ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. సింగరేణి చరిత్రలో ఇది చారిత్రక ఘట్టమన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వక్ఫ్ సవరణ చట్టం పిటిషన్లపై సుప్రీంకోర్టులో మొదలైన విచారణ. 3 అంశాలపై కేంద్రాన్ని వివరణ కోరిన ఉన్నత న్యాయస్థానం. గడువు కావాలని కోరిన కేంద్రం. రేపటికి విచారణ వాయిదా. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్న కాంగ్రెస్. దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టిన పార్టీ శ్రేణులు. మరో మైలురాయిని అధిగమించిన భారతీయ రైల్వే. రైళ్లలో ప్రయోగాత్మకంగా ఏటీఎం సేవలు.